యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం అమీనాపేట ఏఆర్ లైన్స్ వాస్తవ్యులు శైలజ గారు, వనజ గారు, వీరిరువురికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు మోచర్ల కోటేశ్వరరావు, పరిశుద్ధమ్మ, విజయ చంద్ర, శైలజ, యశయ్య మరియు వనజ గారు సమర్పిస్తున్నారు. వనజ, శైలజ గారులకు, కోటేశ్వరరావు గారు, పరిశుద్ధమ్మ గారులకు, వారి కుటుంబమునకు ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఈ దినం, ఈ మాసంలో మొదటి దినం, ఈ ప్రత్యేక మాసం నవంబర్లో యేసే పరిష్కారం సెల్ఫ్ సపోర్ట్ అవటానికి ప్రభు కృప చూపినట్లు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. 2006వ సంవత్సరం యేసే పరిష్కారంలో సువార్తోద్యమం నడిచింది. 260 దినాలు ఇంచుమించుగా 70 గ్రామాల్లో సువార్త సభలు నిర్వహించాం. 2010వ సంవత్సరం కూడా ఆ విధంగానే చేయాలనే ఆశ ఉంది కనుక దీని కొరకు గ్రామాలలో ఉన్నటువంటి యేసే పరిష్కారం ప్రేక్షకులు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ఇది మొదటిది. రెండవది, ఈ మాసం 24, 25, 26 తారీఖులలో బ్రదర్ సాతులూరి మిత్రా గారు, హగై ఇన్స్టిట్యూట్ సౌత్ ఏషియా డైరెక్టర్ గారు, వారి సతీమణి ఇరువురు మరియు మరొక 2 ఫ్యాకల్టీతో ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక సెమినార్లో 25 నుండి 30 మంది వాక్యం నేర్చుకునే అవకాశం కల్పించబడుతుంది. ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించండి. 3 దినాలు అన్ని క్లాసులకు హాజరైన వారికి మాత్రమే సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి కనుక ముందుగా వచ్చిన వారికి ముందు అవకాశం, ఏ భేదం లేదు అందులో. ఈ విషయాలు మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగములో వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రం. వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన శైలజ గారిని, వనజ గారిని దీవించండి. వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి వారు కృతజ్ఞతతో ఈ ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులను కోటేశ్వరరావు గారిని, పరిశుద్ధమ్మ గారిని, విజయ చంద్ర గారిని, యశయ్య గారిని ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు మా వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులను దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనమును మీ ఎదుట ఉంచుకోండి. 14 నుండి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగం పేతురు గృహము, పేతురు ఇల్లు. చూడండి, ఇదే అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ముగించి యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో తన ఇంటికి వచ్చారు. అదొకటి. తరువాత ఆయన పేతురు ఇంటికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు బోధకుడు, పేతురు శిష్యుడు. శిష్యులు గురువు గారింటికి వెళ్ళటం సాధారణం. కానీ గురువు శిష్యుల ఇంటికి రావటం
చాలా రేర్ ఇష్యూ, అప్పుడప్పుడు జరిగేది. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు ఇంట అతని అత్తగారు జ్వరముతో పడుంది. యేసు వెళ్ళి ఆమె చేయి పట్టి లేవనెత్తి ఆమె యొక్క జ్వరము నుండి ఆమెను విడిపించగా ఆమె లేచి శక్తి పొందినదై పరిచారం చేస్తుంది, ఉపచారం చేస్తుంది. ఈ సన్నివేశం మనకు ఇక్కడ వ్రాయబడింది, చదువుకుందాం. యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. పైన వ్రాయబడిన వాక్య భాగాన్ని రాత్రి మనం ధ్యానించాం. యేసు మాట సెలవీయగా పక్షవాయువు అతనిని విడిచెను. ఇక్కడ యేసు పేతురు అత్త చేతిని ముట్టగా ఆమెను బాధిస్తున్న జ్వరము విడిచెను. బై వర్డ్ అండ్ బై ద టచ్. యేసు ముట్టి బాగు చేశారు. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు ఏమీ మాట్లాడలేదు పేతురు ఇంట. ఆ బాధపడుతున్న అత్తగారిని చేయి పెట్టి ముట్టి లేవనెత్తారు. యేసు యొక్క చేతి స్పర్శ, సృష్టికర్త యొక్క స్పర్శ సృష్టిని బాగు చేస్తుంది. ఆయన సృష్టికర్త. ఆమె ఎందుకు పడుందో ఆయనకు తెలుసు. ఆయన ఒరిజినల్ రిపేరర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. భౌతిక శరీరం యొక్క నిజమైనటువంటి మెకానిక్ ఆయన. ఆయన ఆమెను తాకినప్పుడు, ప్రభు ఆమెను ముట్టినప్పుడు ఆమె విడుదల పొందింది. అలాగే బైబిల్ గ్రంథంలో ఆయనను తాకిన వారు స్వస్థత నొందిన సన్నివేశాలున్నాయి. రక్తస్రావము గల స్త్రీ వైద్యుల చేత తెప్పలు పడి వ్యాధి నుండి నివారణ పొందలేక బాధపడుతున్న సమయంలో యేసు ఆ మార్గాన్ని వెళుతుంటే యేసు ఆ యొక్క యాయరు అనేటువంటి అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడానికి వెళ్తున్నారు. ఆమె పరిగెత్తుకుని వచ్చి ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలనుకుంది. యేసు నుండి ప్రభావం వెడలింది. అదే యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో తెలియచేస్తూ అంటాడు, ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో సెలవిచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆమె లేచి ఆయనకు ఉపచారం చేస్తాను. జ్వరముతో పడిపోయిన వారికి కుటుంబీకులు ఉపచారం చేయాలి. ఈ మాసంలో ఒక వారం దినాలు నేను జ్వరముకు బాధపడ్డాను. ఇంటిలో అందరూ నాకు ఉపచారం చేశారు. నేను ఉపచారం చేయించుకునేవాడిగా ఉన్నాను, ఉపచారం చేసేవాడిగా లేను జ్వరంతో ఉన్నప్పుడు. ఇక్కడ ఆమె కూడా అదే పరిస్థితి. ఉపచారం చేయించుకునే వ్యక్తి ఉపచారం చేసే వ్యక్తిగా మారింది. శక్తిహీనురాలు శక్తివంతురాలైంది. ఆధారపడే ఆమె ఆధారంగా మారింది. కనుక యేసులో ఉన్న శక్తిని మనం గుర్తెరగాలి. యేసు ఇచ్చే విడుదలను మనం ఆశించాలి. యేసును మన ఇంటికి ఆహ్వానించుకుందామా? మన హృదయములోనికి స్వీకరించుకుందామా? మన యొక్క బలహీనతలను ఆయన మార్చేస్తాడు, తీసేస్తాడు. మన రోగముల నుండి మనలను విమోచించగలిగినటువంటి వాడు. సోదరుడా, సోదరి, ఆయన ఒక విశ్వాసిని రోగముతో ఉంచి కూడా సంరక్షించగలిగినటువంటి వాడు, దీర్ఘకాలం జీవింపజేయగలిగినటువంటి వాడు. మనం అనుకుంటాం మరణం బారిన పడిపోతామేమో అనారోగ్యం వస్తే అని. భక్త సింగ్ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా కోమాలో ఉన్నారు. కోమాలోకి వెళ్ళిన వెంటనే మనం అనుకుంటాం ఇవాళ కాదు రేపు చనిపోతాడులే అని. 11 సంవత్సరాలు
హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యమైంది? సరిహద్దు గాంధీగా పేరుగాంచినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, మీరు వినే ఉంటారు ఆయన చరిత్ర. చాలా ఎత్తుంటాడు ఆయన, 7 అడుగుల దగ్గర ఉంటాడు. ఆయన ఎయిమ్స్లో అనుకుంటా, ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఎన్నో సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. ఎందుకు నేను చెబుతున్నానంటే, వ్యాధి వస్తే చచ్చిపోతాం అని అనుకుంటాం. వ్యాధినిచ్చి కూడా బ్రతికించగలిగినటువంటి దేవుడు. విజయవాడలో ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 10-11 సంవత్సరాల క్రితం సోమశేఖర్ అనే అతను కోమాలో ఉన్నాడు. ఇప్పటికీ అతను కోమాలోనే ఉన్నాడు. కనుక వ్యాధి మరణానికి వస్తుందని మనం అనుకుంటాం. ఆయన ఎటువంటి దేవుడు అంటే, వ్యాధి నుంచి విడుదల ఇచ్చి కాపాడగలడు, వ్యాధిలో ఉన్నప్పటికీ కూడా కాపాడగలిగినటువంటి దేవుడు. ఆయన మనకుండగా ఈ లోకంలో మనకేది అవసరం లేదు. కనుక మన వ్యక్తిగత జీవితాలకి ప్రభు సంపూర్ణతనిస్తాడని మనం తెలుసుకుందాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. యేసు ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్స్నే కాదు, అనారోగ్యాలనే కాదు, దయ్యములను కూడా వదిలించి ప్రజలకు నెమ్మదిని కలుగజేశాడు. దయ్యము అంటే చాలామంది అనుకుంటారు, చనిపోయిన వారి ఆత్మలు గాలిలో తిరుగుతూ అవి మనుషులను పట్టి పీడిస్తుంటాయని కొందరు అంటారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. కొంతమంది కోరికలు తీరని వారంతా దయ్యాల్లో తిరుగుతుంటారు అంటారు. యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు దెయ్యాలై తిరుగుతుంటారంటారు. బైబిల్ అలా కూడా చెప్పలేదు. దెయ్యములు, అపవాది అనుచరులు, ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవుని దూతలు, వారే దెయ్యములు. ఈ ఆకాశ మండలమంతా దెయ్యాలతోనే నిండుంది. అవి కంటికి కనపడేవి కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదివితే వాయుమండల అధిపతిని గురించి రాస్తాడు. అంధకార సంబంధమైనటువంటి అధిపతులు, శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషులను దేవుని చెంతకు రాకుండా ఆటంకపరుస్తాయి, పాపములో పడేటట్లుగా ప్రేరేపిస్తాయి, దేవుని సన్నిధికి దూరంగా ఉండేటట్లుగా మనుషులను శోధిస్తాయి. కనుక ఇటువంటి అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డారు. ప్రభు వారిపై కనికరపడి ఆ దురాత్మల నుండి వారిని విడిపించారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యేసు దెయ్యాలపైన అధికారం కలిగిన వాడు, వ్యాధులపైన అధికారం కలిగిన వాడు, ప్రకృతి పైన అధికారం కలిగినటువంటి వాడు, మరణము పైన అధికారం కలిగిన వాడు, బోధ పైన ఆయన అధికారం కలిగినటువంటి వాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం ఆయన అధికారాన్ని నీ జీవితంలో ఒప్పుకుంటావా? ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ప్రతి రోగము ఆయన పేరిట కుదుటపడుతుంది. కనుక క్రైస్తవులు వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని బైబిల్ చెప్పిందా? చెప్పలేదు. రోగుల కొరకే వైద్యుడు. వైద్యుడు ఎందుకు? రోగుల కొరకే. అది ప్రభు తన స్వయంగా నోటి మాటతో చెప్పారు. కాబట్టి వైద్యుని దగ్గరికి వెళ్ళటం దేవుని చిత్తం కాదని ప్రకటన చేస్తే అది వాక్య విరుద్ధ బోధ. అనేక మంది ఈ దినాల్లో వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా తమ వ్యాధులను మరింత పెంచేసుకుంటున్నారు. మెడికల్ హెల్ప్ ఈజ్ ఆల్సో ద గ్రేస్ ఆఫ్ గాడ్. వైద్యపరమైన సహాయం దేవుడిచ్చే కృపేనండి. దేవుడిచ్చిన వనరుగానే దాన్ని మనం తీసుకోవాలి తప్ప అది వాక్య విరుద్ధమని అనుకోకూడదు. ప్రభువు తన చిత్తానుకూలంగా కొందరిని ప్రత్యేకంగా స్వస్థపరిచి
తన శక్తిని ప్రజల మధ్య తానేమై ఉన్నారో గుర్తించటం కొరకు ఆయన కొన్ని కార్యాలు చేస్తారు. అది వాస్తవం. చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు భక్తుడు, పౌలు భక్తుడు ఒక వ్యాధి చేత తాను బాధించబడ్డానని తానే స్వయంగా చెప్పాడు. సాతాను యొక్క దూతగా, ఒక ముల్లుగా నా శరీరంలో ఉంచబడింది అన్నాడు. అది తీసేయమని అతను ప్రార్థన చేసినా దేవుడు ఒప్పుకోలేదు, ఉంచాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యాధిగ్రస్తులైనటువంటి దైవ సేవకులు కనిపిస్తారు. పౌలు అనారోగ్యంతో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక అనారోగ్యం భక్తులకు రాదని బైబిల్ చెప్పలేదు. ప్రార్థన చేసే వాళ్ళకి రోగాలు రావని బైబిల్ చెప్పలేదు. రోగం వచ్చినంత మాత్రాన ఆత్మీయంగా పతనమైపోయాడు కనుక రోగం వచ్చింది అనేది కూడా తప్పు అభిప్రాయం. దేవుని కుమారుడైన యేసు మహిమార్థం లాజరుకు వచ్చిన రోగం మరణం కొరకు వచ్చింది కాదు, అది ప్రభు మహిమ కొరకు వచ్చిందని ఆయనే చెప్పాడు. కనుక ఈ రోగమైనప్పటికీ, దయ్యమైనప్పటికీ వీటి నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక 18వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు అనేక మంది రాగా వారికి ఆయన అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞయిస్తున్నాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. చూడండి, ఒక శాస్త్రి అంటే స్క్రిప్ట్ రైటర్, లేఖికుడు, ధర్మశాస్త్ర ప్రతులను వ్రాసేటువంటి వాడు. యూదుల్లోని ఇదొక తెగ. ఇతడు ఏం చేస్తున్నాడట, ప్రభు దగ్గరికి వచ్చి నీవెక్కడున్నా నేను అక్కడికి వచ్చేస్తాను అంటున్నాడు. చూడండి, ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, మినిస్టర్ గారితో మనం వెళ్ళిపోతే మినిస్టర్ గారికి ఉండే వసతి గృహం, ఆయనకుండే ఆధిక్యతలు, ఆయనకుండే భోజనం అన్నీ కూడా అమరుతాయి కదా. అట్లా అనుకున్నాడు ఈ శాస్త్రి. ఈయన మంచి నాయకుడు ఉన్నాడు, ఇతని వెంబడెళ్తే నాయకునిగా జరిగే ట్రీట్మెంట్ అంతా నాకు వస్తుంది అన్నట్లుగా ఇతడు మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదని అతనితో చెప్పాను. అప్పుడు ప్రభు అతని మనసు ఎరిగినవాడు గనుక మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నీవెక్కడికి వస్తావు? నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానన్నావు, కానీ నేను వెళుతుంటానికి, నేను వెళ్ళి ఉండటానికి, నివాసం ఉండటానికి నాకు ఇల్లు లేదు. సోదరుడా, సోదరి, ఇప్పుడు చెప్తాడా శాస్త్రి గారు, అయ్యా నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నేను నీకు ఇల్లు లేకపోతే నీ కాళ్ళ దగ్గర పడుకుంటానని చెప్పాడా? అతడు యేసును విడిచి వెళ్ళిపోయాడు. ఈ దినాన చాలామంది యొక్క ఉద్దేశాలు, ప్రవృత్తి ఎట్లా ఉంటుందంటే, ప్రభు దగ్గరికి వస్తే మంచి వసతి, మంచి భోజనం, మంచి జీవితం కల్పించబడుతుందేమో అని యేసు నీ ఉంటే చాలు నాకని భజన చేస్తున్నారు. నిజంగా యేసును వెంబడింపటానికి ఇష్టపడిన వారు ఆయన ఉండే ఇల్లు వైపు చూడరు, ఆయన తినే భోజనం వైపు ఆలోచన కాదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎట్లా ఉంటే అట్లా, ఎక్కడ జీవిస్తే అక్కడ, ఏ విధంగా జీవిస్తే ఆ విధంగా ఉండటానికి తీర్మానం చేసుకున్న వారే దేవుని వెంబడించటానికి అర్హత కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటం అంటే సౌఖ్యముల బాటగా ఎంచకూడదు, సిలువ బాట ఇది. ఆ శాస్త్రికి ప్రభువు జవాబిచ్చిన వెంటనే మరి ఒక శిష్యుడు అంటున్నాడు, ప్రభువా, నా తండ్రిని పాతిపెట్టుటకు మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. చూడండి, యేసును వెంబడించటం విషయంలో జరుగుతున్నటువంటి చర్చ అది. ప్రభువా, నీవెక్కడుంటే నేను అక్కడికి నీతో వచ్చేస్తానని శాస్త్రి గారు అన్నప్పుడు
ప్రభువు చెప్పిన మాట అది. అలాగే శిష్యుడు అంటున్నాడు, ఇప్పుడు మొదట నేను వెళ్ళి నా తండ్రి చనిపోయాడు, అతనిని పాతి పెట్టుకొని వస్తానంటున్నాడు. కనుక చూడండి, భౌతికంగా తండ్రి చాలా గొప్పవాడు కదా. మనకు బైబిలే చెప్పింది, నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పింది. అయితే పరలోకపు తండ్రిని వెంబడించే విషయంలో భౌతిక తండ్రికి నేను నిర్వర్తించాల్సిన ధర్మం, ఆయన పాతి పెట్టాలి, అది నేను చేసుకొని వస్తాను అని చెప్పిన శిష్యునితో ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి తెలిసిన? నన్ను వెంబడించుము, మృతులను పాతి పెట్టుకుంటారు. అంటే మృతులను పాతి పెట్టుకుంటారంటే అర్థం ఏంటంటే, చనిపోయిన వారిని యేసును అంగీకరించిన వారు, వెంబడించిన వారు, నీ సహోదరులలో ఇంకా నన్ను వెంబడించిన వాళ్ళు అనేకులు ఉన్నారే, వారు అతన్ని పాతి పెడతారులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. కనుక అంటే అక్కడ యేసు ప్రభు సొంత తండ్రి బరియలకు వెళ్ళొద్దు అనే చెప్పింది. నువ్వు సేవకు మొదటి ప్రాధాన్యత ఇవ్వు, చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు సేవకు మొదటి ప్రాధాన్యత ఇవ్వు, నీ తండ్రి చచ్చిపోతే పోవద్దు, అది ముఖ్యం కాదన్న చెప్పింది. జాగ్రత్తగా ఇక్కడ చూడండి, యేసును వెంబడించుట మాని, వింటున్నారా? యేసును వెంబడించుట మాని భౌతిక ప్రపంచక అంశాల వైపు పరుగులెత్తవద్దు అనే సందేశాన్ని ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు తప్ప తండ్రిని అవమానపరచమనేది కాదు ఆయన ఉద్దేశం. మృతులను పాతి పెట్టుకుని ఆయన చనిపోయాడు. ఈ మధ్యన మా సోదరుడు ప్రభుపాల్ గారు ఒక విశ్వాసిని గురించి మాట్లాడుతూ 30 సంవత్సరాలట ఆమె ప్రభువుని అంగీకరించి, ఆమె భర్త అంగీకరించలేదు. ఇంకా ఆమె మరణశయ్య మీద ఉంది. ఆమె భర్త అంటారట, ఆమె చనిపోతే నేను క్రైస్తవ ధర్మం ప్రకారం చెయ్యను అని. నేను వెంటనే చెప్పాను అన్నకి, ఏ ధర్మం ప్రకారం చేసినా నష్టం లేదయ్యా, ఎందుకంటే ఆమె రక్షించబడింది. ఆమె భౌతిక మరణం, ఆ భౌతిక పార్థివ శరీరం గురించి దేవుడు విచారించేవాడు కాడు. ఆమె దేహం తగలబెట్టినా పాతిపెట్టినా బోత్ ఆర్ సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు. కేవలం పాతిపెట్టిన వాళ్ళు మాత్రమే పునరుద్ధానంలోకి వస్తారు అని బైబిల్ అక్కడ చెప్పలేదండి. క్రీస్తునందు మృతులు పునరుద్ధానులు అవుతారని చెప్పాడు తప్ప పాతి పెట్టబడినటువంటి క్రైస్తవులు పునరుద్ధానులు అవుతారని అక్కడ చెప్పలేదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అన్నప్పుడు దాని కొరకు ఇంకా ఉన్నారు, అక్కడ నన్ను వెంబడించిన వారు ఉన్నారు, వారు దాని సంగతి చూస్తారులే, నీవు నన్ను వెంబడించన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ శిష్యుడి పేరేమిటో రాయలేదు. 12 మంది శిష్యుల్లో ఒకడో లేక వేరే శిష్యుడో మనకు తెలియదు. ఒకవేళ ఈ వేరే శిష్యుడైతే ఈయన వెంబడించాడో తర్వాత వెళ్ళిపోయాడో కూడా ఇక్కడ వ్రాసి లేదు. బైబిల్లో ఇంకో చోట ఎక్కడ కూడా రాయలేదు. ప్రభువు ఆ శిష్యుని యొక్క వృత్తాంతాన్ని వ్రాస్తున్నప్పుడు అది నీ నిమిత్తం నా నిమిత్తం, పరలోక రాజ్యమునకు వెళ్ళాల్సినటువంటి మార్గమైన యేసును వెంబడించటమా, లేక భౌతిక సంబంధమైన ప్రపంచపు ధర్మాలను నెరవేర్చటం కొరకు వెనుతిరిగిపోవటమా అనే అంశంపై మీరు ఆలోచన చేయాలని ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించటం గొప్ప భాగ్యం. ఒకడు ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని వచ్చి అడిగాడు. నిత్యరాజ్య వారసుడు నొగుటకు నేనేం చేయాలంటే ప్రభు వాడితో చెప్పింది ఒకటే, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంతే. నీకున్న వాడిని అమ్మేసి వచ్చేయి, నన్ను వెంబడించు అన్నాడు. అంతే. టు ఫాలో జీసస్, యేసును వెంబడించడానికి లోకంలో దేనిని నీవు అడ్డు పెట్టద్దు. ఒకడు తల్లినైనా తండ్రినైనా భార్యనైనా బిడ్డలనైనా అక్క చెల్లెండ్రనైనా దేనినైనా కూడా ప్రేమిస్తే అతడు నాకు వారసుడు కాలేడన్నాడు. నాకంటే ఎవరిని ప్రేమించొద్దు అంటున్నాడు ప్రభు. ఎందుకు? అది ప్రభు ఎందుకు రావటానికి ప్రతిబంధకం అవుతుందేమో
జాగ్రత్త అనే ఉద్దేశం. అంతేగాని అన్నదమ్ములను తల్లిదండ్రులను ప్రేమించొద్దు అని ప్రభు చెబుతాడా? చెప్పడు. అంటే తనకంటే అనగా పరలోక రాజ్యమునకు చేర్చు మార్గం కంటే ఆ మార్గాన్ని ఆటంకపరిచే ఏ భౌతిక రక్త సంబంధమైనా నువ్వు ముఖ్యంగా ఎంచవద్దు అనేది అక్కడ ఉద్దేశం తప్ప వారి పట్ల కనికరం, ప్రేమ, జాలి చూపవలసిన ధర్మం చూపొద్దు అనేది ఆయన ఉద్దేశం కాదు. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ యేసును వెంబడించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ యేసును వెంబడించటానిక, మృతుడైన తండ్రిని పాతిపెట్టుకోవటానిక డిసైడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు అక్కడ. కనుక ఆ మృతులు పాతిపెట్టుకుంటాలే, నువ్వు రా అన్నాడు. ఎందుకంటే అతను విశ్వాసం అయితే అతను లేస్తాడు, దాని గురించి వరీ లేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, విశ్వాసి అయిన నీ తల్లి నీ తండ్రి చనిపోతే సంతోషపడటమే కానీ దుఃఖపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే వారు ప్రభుతో ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు తీసుకొస్తాడు. రేపు మనం వెళ్ళిపోతాం, మనం మళ్ళీ ప్రభువుతోనే ఉంటాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మన బిడ్డలు మనం చూస్తాం. కనుక మరణమును గూర్చి, మరణించిన వారిని గూర్చిన వేదనతో దేవుని మార్గమును నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ రాత్రికాలం చాలామంది తమ బిడ్డను ప్రభువు తీసుకున్నాడనో, తన భర్తను యవన కాలంలో తీసుకున్నాడనో ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు. అది మంచిది కాదు. అది వాక్యమునకు విరుద్ధమైన పద్ధతి. స్వభావం అట్లుండకూడదు. ఈ రాత్రికాల వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. 22వ వచనం దగ్గర మనం వాక్యాన్ని ముగించుకున్నాం. రేపటి వాక్య భాగములో 23వ వచనం నుండి వాక్యం ధ్యానిద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు అమీనాపేట ఏఆర్ లైన్స్ వాస్తవ్యులు శైలజ, వనజ గారులకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మోచర్ల కోటేశ్వరరావు గారు, పరిశుద్ధమ్మ గారు, విజయ్ చంద్ర, శైలజ, యశయ్య, వనజ గారు సమర్పిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు. ఈ దినం ఆదివారం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రేక్షకులందరూ యేసే పరిష్కారంలో వారి యొక్క హస్తం ఉంచగలిగే కృప దయచేయండి. బిడ్డల పక్షంగా మేలు చేయండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.